రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రచ్చ కొనసాగుతూనే ఉంది. నవంబర్ 1 నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థలు సమైక్య ఇప్పటికే హెచ్చరించింది. ఈ మేరకు జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, స్కాలర్షిప్స్ వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే వారిని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోగా ఇరు పక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజులుగా అయితే రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే బీసీకి రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలతో సహా అందరూ కూడా బీసీ బంద్ నిర్వహించి ఆ రోజంతా కూడా బంద్ను ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అనేక సమస్యలకు నిలయంగా కూరుకుపోయిందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలంటే కూడా గత కొద్ది కాలంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఆసుపత్రులకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేసినట్లుగా కూడా ఆసుపత్రి వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో అయితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ నివాసం వద్ద అయితే ఏబీవీపీ నాయకులు ఇంతకుముందు ముట్టడం చేయడం అయితే జరిగింది. అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి, పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయాలంటే కూడా ఏబీవీపీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడించడానికైతే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసేందుకైతే విద్యార్థులతో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడించేందుకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య కొంతవరకు తోపులాట జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటూ కూడా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రవణ్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా